వీళ్ళ కొన్ని ప్రాంతాల కలయిక విడదీయటం అనేది అక్కడ సహేతుకంగా లేదు. వాటిని సరిచేయాలని ఒక భావన, జిల్లాను తగ్గించాలి లేకుంటే ఏదైతుందో కుదించాలి అటువంటి ఒక భావన ఇక్కడ వ్యక్తం చేయబట్టం లేదు. కేవలం టీఆర్ఎస్ ఏదైతుందో ఒక విధమైనటువంటి అనుమానాలు రేకెత్తింప చేయటానికి ప్రయత్నం చేస్తుంది. అటువంటి ఒక భావన ఎవరు వ్యక్తం చేయలేదు. మీకు దయచేసి మేము అడుగుతున్నాను, ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు అన్నారా జిల్లాలు తగ్గిస్తా అని? ముఖ్యమంత్రి గారు ఏదైతుందో జిల్లాల కూర్పును సమీక్షిస్తా అన్నాడు అని ఉంటాడు. నేను పత్రికలో గమనించిన అది కూడా ఐ డోంట్ నో విత్ ఆయన అన్నరాని లేదని చెప్పని. మీరే రాస్తారు ఏదో ఒకటి రాసి ఏదైతుందో జిల్లాలు తగ్గిస్తున్నావాట కదా, పోనీ అన్నది పెట్టిన జిల్లాలు తగ్గిస్తున్నావాట కదా. జిల్లాల దానికి దీన్ని లింక్ చేయలేమన్నా. ఇప్పుడు డీలిమిటేషన్ పార్లమెంటరీ కమిటీస్ కు దీనికి లింక్ దర్శి ఇప్పుడు ఏమైందనంటే కొన్ని ఏదైతుందో జిల్లాల అవసరం లేదని వాళ్ళు ఏదైతుందో మీకు కమిటీ పరిశీలించే అంశాలను ఇంకా పొందుపరచలేదు. నెంబర్ 1, కమిటీ పరిశీలించే అంశాలు పొందుపరచలేదు. నాకు తెలిసినంత వరకు ఏదైతుందో కొన్ని జిల్లాల కూర్పు లోపల ఈ ప్రాంతం ఇది ఇక్కడ ఉన్నట్టయితే కాంగ్రెస్ కు ఇది లబ్ధి కూర్చొని తీసి పక్క జిల్లాలు పెట్టాడు. అటువంటి సరిచేయడానికి వరకు ఇవన్నీ అన్నట్టు, అటువంటి సరిచేయడానికి అటువంటి ఇవన్నీ అన్నట్టు అటువంటి ఆలోచన ఉండి ఉంటే అని మరి అంత దళితులు బలహీన వర్గాలే కానీ ఓట్లు వేసిన వాళ్ళు అందరూ సమాజంలో ఎవరు ఈర్ష్య పెరిగింది? దళితులకు ఈర్ష్య పెరిగిందా? బలహీన వర్గాలకు ఈర్ష్య పెరిగిందా? అల్పసంఖ్యాక వర్గం ఈర్ష్య పెరిగిందా? ఎందుకు పెరిగింది? నువ్వు ఏదైతుందో చెప్పింది అమలు చేయలేకపోయినావు కాబట్టి నీ పట్ల ఏదైతుందో విశ్వాసం కోల్పోయినావు. నువ్వు దళిత బంధాన్ని ఒక ఆశ రేకెత్తించినావు. ఆశ రేకెత్తించి అమలు చేయలేకపోవడంతో ఏదైతుందో నీ పట్ల విశ్వాసం లోపించింది. ఆ విశ్వాసం లోపించిన కారణము నువ్వు అతి ప్రచారం చేసినావు. అతి ప్రచారం చేసుకొని ఏదైతుందో నువ్వు తవ్వుకున్న నువ్వు విశ్వాసం కోల్పోయినావు అని చెప్పి అంటుండే. భగీరథ విచారణ చేపట్టాలని కూడా నేను కోరుతున్నా. హౌ కెన్ ఇట్ బి విండిక్టివ్ పాలిటిక్స్? ఒకటి బాబు, నేను సాంకేతికంగా మిమ్మల్ని అడుగుతున్నా ఒకటి. లెట్ కేటీఆర్ ఆన్సర్ ఇట్. భగీరథ అనేది ఏదైతుందో శుద్ధి చేసినటువంటి ఒక జలాలను, త్రాగునీటిని ప్రజానీకానికి అందించాలనే లక్ష్యంతో భగీరథ రూపొందించడం అన్నాడే. ఇవాళ శుద్ధి చేసిన జలాలంటే క్లోరినేషన్. ఇందులో ప్రధానమైనటువంటి ఒక ఐటమ్ ఏంటంటే క్లోరినేషన్. ఒకసారి నీరు క్లోరినేషన్ చేయబడ్డట్టయితే అది కేవలం 20 కిలోమీటర్ల ప్రవాహం వరకే క్లోరినేషన్ ప్రభావం ఉంటుంది. నేను అడుగుతున్నా ఈఎన్సీ భగీరథ RWS లో లెట్ హిమ్ ఆన్సర్ ఇట్ టుమారో. నేను ముఖ్యమంత్రి గారికి రిటర్న్ గా రిప్రజెంట్ ఇవ్వబోతున్నా. ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టే లోపభూయిష్టంగా అంచనాలు రూపొందించడం జరిగిందో భగీరథ ప్రాజెక్టు సంబంధించి కూడా లోపభూయిష్టంగా ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రూపొందించడం లోపల దానికి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు కూడా బాధ్యులే.